మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా మీ ద్వారా ఈ మీడియా సమావేశాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నది. ఒకవైపు మా నర్సంపేట మాజీ శాసనసభ్యులు మరి తీవ్ర అనారోగ్యానికి గురై యశోద హాస్పిటల్లో మరి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో వారికి చికిత్స జరుగుతూ ఉన్నది. వారి కుటుంబ సభ్యులు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మరి బాధపడుతున్నారు. మరి వారు ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి కోలుకోవాలని మరి మేమందరం కూడా కోరుకుంటున్నాం. యావత్తు తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ అయితే గొప్పగా డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లను ఏ విధంగా తీసుకొచ్చి ఈ దేశంలో కూడా ఎక్కడైనా గొప్ప డాక్టర్లు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంత శ్రమ కోర్చైనా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని బతికించాలని కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న మరి డాక్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అయితే మిత్రులారా, ఈ సందర్భంగానే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనే ఒక ప్రహసనం మొదలుపెట్టి దాని పేరు మీద వీళ్ళందరికీ కూడా భద్రతను కుదించడం లేకపోతే తొలగించడం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కార్యక్రమానికి తెరలేపింది. దీని మీద తెలంగాణ ప్రజలకు కొన్ని నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట నేను పెద్ది సుదర్శన్ రెడ్డి గారితోనే స్టార్ట్ చేస్తాను. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వయసు 52 సంవత్సరాలు. దాదాపు విద్యార్థి దశ నుండే 19 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఎంసీపీఐ లీడర్ ఓంకారు ఇంకా రకరకాల వ్యక్తులు ఆ రోజు నర్సంపేట మాత్రమే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా, నేను కూడా అక్కడ ఒక ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన, మరి అక్కడ కల్లోల ప్రాంతంగా పరిగణించబడ్డ వరంగల్ జిల్లా, ఆ వరంగల్ జిల్లాలో ప్రాణాలకు తెగించి ఒక విద్యార్థి రాజకీయాల్లోకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు. వారు చిన్న వయసులోనే మరి ఈ నక్సలైట్ ఉద్యమానికి టార్గెట్ అయిపోయారు. మరి ఎంసీపీఐ ఓంకార్ ఒకవైపు, మరోవైపు సాయుధ నక్సలైట్లు, వీళ్ళందరూ ఎంతోమంది నిరాయుధులైన రాజకీయ నాయకులను పిట్టల్లాగా కాల్చేస్తూ ఉంటే అక్కడ మారణ హోమానికి ఎదురొడ్డి పోరాడి ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఒక గొప్ప పోరాట యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి ఇలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి చిన్న వయసులోనే ఆనాడు పోలీస్ అధికారులు వెపన్ లైసెన్స్ కూడా ఇచ్చారు. ఆయుధాల లైసెన్స్ దాదాపు 20-25 సంవత్సరాల నుంచి అతనికి ఆయుధాల లైసెన్స్ కూడా ఉంది, పర్సనల్ వెపన్ లైసెన్స్. అదేవిధంగా అతనికి దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంటే గన్మెన్లు కూడా రకరకాల ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొదట మరి దుగ్గొండి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే కేసీఆర్ గారు మలిదశ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రో ఆ మలిదశ ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి మరి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా, కీలకమైన పోరాట యోధుడిగా, సైనికుడిగా మరి వరంగల్ జిల్లాలో రాజకీయాలు నడిపారు. దాదాపు 8 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మరి దుగ్గొండి జెడ్పీటీసీ కూడా గెలిచి ఫ్లోర్ లీడర్ కూడా వరంగల్ జిల్లాలో ఎన్నికయ్యారు. దాని తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్గా జీతం తీసుకోకుండా కూడా పనిచేశారు. ఏమాత్రం జీతం తీసుకోలేదు. అదేవిధంగా నర్సంపేట ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన మరి పాటుపడ్డారు.
నాకు బాగా గుర్తున్న సందర్భం ఏంటయ్యా అంటే, నేను గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోరిక మేరకు, సార్ భారత ప్రభుత్వం మనకి ఏవి సైనిక పాఠశాలలు ఇవ్వడం లేదు, నా నియోజకవర్గంలో అశోక్ నగర్ అనే ఒక పెద్ద స్కూలు, అది గిరిజన గురుకుల పాఠశాల, ఆ గిరిజన గురుకుల పాఠశాలను 120 ఎకరాలు ఉంది, దాన్నే ఒక సైనిక్ స్కూల్గా మారుద్దామని చెప్పేసి నాతో చర్చించి దాన్ని సైనిక్ స్కూల్గా మార్చి, ఎంత గొప్ప వ్యక్తి అంటే సుదర్శన్ రెడ్డి గారు, సైనిక స్కూల్గా మార్చి ఆయన వాళ్ళ భార్య స్వప్న గారు వీళ్ళిద్దరూ కలిసి, సత్యవతి రాథోడ్ గారు అప్పుడు గిరిజన శాఖ మంత్రులు, ఆమె సమక్షంలో వాళ్ళ కొడుకును 25% ఏదైతే ఓపెన్ కోటా ఉంటుందో ఆ కోటాలో భాగంగా వాళ్ళ కొడుకును కూడా అశోక్ నగర్ సైనిక్ స్కూల్లో చేర్పించాడు. ప్రభుత్వ సైనిక్ స్కూల్లో చేర్పించిన గొప్ప మరి ఆదర్శప్రాయుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అయితే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వారు తాగరు, అదేవిధంగా మరి ప్యూర్ వెజిటేరియను, నిరంతరం ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి. 52 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్రమైన గుండెపోటు వచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన స్ట్రెస్ గురైంటారు అనేదే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. వారి కుటుంబ సభ్యులతోని, వారి సోదరులతోని, అదేవిధంగా ఆయనతో ఆప్తులుగా తిరిగిన, సన్నిహితంగా మెలిగిన వరంగల్ జిల్లా రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఆయనను ఘోరంగా టార్గెట్ చేసింది. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన పాపం ఏంటి? ఆయన చేసిన పాపం ఏంటంటే ఆదర్శప్రాయుడిగా బతకడం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఆయన కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడున్న రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు ఆయన సివిల్ సప్లైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతాయని తెలుసుకొని ఆ కుంభకోణాల, ఆ సివిల్ సప్లైస్లో ఉండే ఏదైతే బియ్యము అవన్నీ కూడా రాబందుల పాలు, పందికొక్కుల పాలు కాకూడదు, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, అది మిల్లర్ల రూపంలో కావచ్చు, ఇంకా రకరకాల వ్యక్తుల రూపంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి వాటన్నిటినీ కూడా అరికట్టడానికి ఒక అద్భుతమైన ప్లాను ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 2023లో, ఆయన ఆల్రెడీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే 1100 కోట్ల రూపాయల విలువైన స్కామ్ను ఆయన కనుక్కోగలిగారు. ఉన్నతాధికారులకు, డీజీపీకి లెటర్ పెట్టాడు, అదేవిధంగా ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాశారు. అదేవిధంగా ఈ తెలంగాణ భవన్ నుంచి కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ స్కామ్ ఏ విధంగా జరిగిందో వివరించారు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కంప్లైంట్ చేశారు. తర్వాత హైకోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. 1100 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని కాంగ్రెసు నాయకులు పందికొక్కుల్లాగా దోచుకున్నారు. 1 కిలో బియ్యం కూడా ఒక మిల్లు నుండి గోడౌన్కు రాకుండానే, ఒక మిల్లు నుండి ఇంకొక మిల్లుకు పోకుండానే 1100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జోబుల్లో వేసుకున్నారు అనే ఒక ఒళ్ళు గగురు పొడిచే సత్యాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 17,000 రూపాయల విలువైన బంకర్ బెడ్ను 33,000 రూపాయలకు కొని, తద్వారా వచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ నాయకులు బడా కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళ జోబుల్లో వేసుకొని వాటిని మూటల్లోకి పెట్టి మూటలను ఢిల్లీకి తరలిస్తున్నారు అన్న విషయం మీద కూడా వారు వీరోచితంగా పోరాడారు. ఇంకా రకరకాల కుంభకోణాల మీద పోరాడేవారు. ఆయనకు రకరకాల సమాచారాలు వస్తున్నవి. మాతో కూడా చాలాసార్లు ఈ కుంభకోణాల మీద ఆయన చేస్తున్న పోరాటం గురించి పంచుకున్నారు. ఇది ఎప్పుడైతే మరి ఇక రేవంత్ రెడ్డికి నేను దొరికిపోతున్నాను అన్న భయం కలిగిందో కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో, అయితే అది జరిగిన వెంటనే వీళ్ళు ఏం చేశారు, ముందు ఆయన వెపన్ లైసెన్స్
రెన్యూ చేయడం లేదు. వెపన్ లైసెన్స్ ప్రతిసారి కూడా రెన్యూ చేసుకోవాలి. ఆ రెన్యువల్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని ఆపేశారు. దానికన్నా ముందు ఇంత క్రూరంగా ఉంటుందా ఈ కాంగ్రెస్ రాజ్యం అనేది? మరి ఇందిరమ్మ పాలన అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ఇంత ప్రతీకార పాలన జరుగుతున్న దానికి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ. నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వట్టినాగులపల్లిలో వాళ్ళు ఒక భూమిని వాళ్ళు అక్వైర్ చేసుకొని వాళ్ళు వాసవి కన్స్ట్రక్షన్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది, ఆ వాసవి బిల్డర్స్కు అమ్మేసిండ్రంట. ఆ వాసవి బిల్డర్స్కు ఈ నర్సంపేట వ్యాపారస్తులు అమ్మేసిన భూమి మీద ముఖ్యమంత్రి గారి సన్నిహితుడైన ఫహీం ఖురేషీ కన్నుబడ్డదని నాకు కొంతమంది ఆ హాస్పిటల్లో నర్సంపేట వాసులు కొంతమంది చెప్పిండ్రు, కొంతమంది నాయకులు ఆ వాసులు చెప్పిండ్రు. దానితోని ఈ ఫహీం ఖురేషీ అదేవిధంగా వాసవి ఎవడోడు విజయ్ కుమార్ అంటాడు, ఎవడో ఆ విజయ్ కుమార్ అంటాడు, అదేవిధంగా ఈ ఫహీం ఖురేషీ వీళ్ళిద్దరూ కలిసి సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే ఒకటి ఉంటుంది, ఈఓడబ్ల్యూ, వైట్ కాలర్ అఫెన్సెస్ కోసం ఉంటుంది. ఆ ఈఓడబ్ల్యూలో ఒక కేసు పెట్టించి ఆ విజయ్ కుమార్ అంటూతోనే కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి పెద్ద ఎత్తున కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరినీ కూడా రోజు పోలీసుని పిలిపించి వాళ్ళని టార్చర్ చేసి చివరికి ఆయన పిఆర్ఓని కూడా టార్చర్ చేసి మీరు ఏమైనా చేయండి, పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పండి, పెద్ది సుదర్శన్ పేరు కంపల్సరీ మీ 161 స్టేట్మెంట్లలో రావాల్సిందే, ఆయనను మేము దీంట్లో అక్యూజ్డ్ చేయాల్సిందే అని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. పాపం ఈయన ఏం చేసిండు, అరే సివి ఆనంద్ నాతో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్గా పనిచేసిండు, కనీసం ఈయనకన్నా చెప్పుకుంటే మా బాధలు ఏమన్నా తీరుతాయేమో, ఎందుకంటే ఆయన అప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్, మా బాధలు ఏమన్నా తీరుతాయేమో అని చెప్పేసి నా సివి ఆనంద్ గారికి ఫోన్ చేస్తే, సార్ నా చేతులు ఏమీ లేదు, అంతా కూడా ఫహీం ఖురేషీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చూస్తుంది, మాకు ఇదంతా ఏం సంబంధం లేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులు ఆప్తులు ఆయనతో ఆయన పంచుకున్నట్టుగా వాళ్ళు నాకు ఈ 3-4 రోజులలో చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా మరి విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు, ఇవన్నీ అవసరమా, కామ్గా ఉంటే అయిపోదా అంటే, నువ్వు కామ్గా ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల మీద మాట్లాడకుండా ఉంటే నీకు వెపన్ లైసెన్స్ రెన్యూ చేస్తాము ఇండైరెక్ట్. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో పెట్టిన ఈ అక్రమ కేసు ఆ ఫహీం ఖురేషీ అంటోడు, అదేవిధంగా విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ వాడు ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే అక్రమ కేసులు పెట్టి పోలీసు వాళ్ళని ఎట్లనే చేసి మీరు ఆ నర్సంపేట వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి టార్చర్ పెట్టైనా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలే అని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ అంతా ఆగిపోతుంది కదా, ఈఓడబ్ల్యూ కేసును మళ్ళీ మూలకు పడేస్తాం, అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని అని చెప్పి వెనక నుంచి మళ్ళీ దొడ్డిదారిన రాయబారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి 2026లో ఏదైతే ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డీజీపీ ఆయన ఇచ్చిన ఆదేశాలు ఈ డీజీపీ అమలు చేసి సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని పెట్టినరు. ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో పెద్ది సుదర్శన్ రెడ్డికి గన్మెన్ తీసేసిండ్రు. ఏమనంటే నువ్వు ఎక్స్ఎమ్మెల్యే, నీకు థ్రెట్ లేదు. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. సరే, పెద్ది సుదర్శన్ రెడ్డికి థ్రెట్ లేదు, ఆయన 20 సంవత్సరాల నుంచి గన్మెన్ ఉన్నాడు, తీవ్రవాద, దాని పక్కనే పాకాల కొత్తగూడ, గంగారము, అదేవిధంగా మొద్దులగూడెము, కోనాపూరు, కొండాపూరు, ఇన్ని గ్రామాలు, చెన్నారావుపేట, గూడూరు అంతా కూడా అడవులే, మొత్తం కూడా అడవే, చివరికి గోదావరి దాకా అడవే. అడవుల్లో ఎప్పుడూ కల్లోలం జరుగుతూ ఉంటుంది. పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది, ఎప్పుడైనా మావోయిస్టులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. వీళ్ళందరి వల్లనే నాకు ముప్పు ఉందని, ఆయనకు ముప్పు ఉందని 20 సంవత్సరాలు గన్మెన్ ఇచ్చారు అతనికి. అలాంటి ఒక సీనియర్ నాయకుడికి సడన్గా గన్మెన్ తీసేస్తే పాపం మేము ఎట్లయితే కోర్టుకు పోయినాం ఆయన కూడా అట్లా పోయిండు. బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలులో పోయిండు, కొల్లాపూర్లో పోయిండు. ఈయన
పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పోయిండు, వీళ్ళందరికీ కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి అసలు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, వీళ్ళ ఎందుకు ముప్పు ఉన్నది, వీళ్ళు ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు అని చెప్పి కోర్టు కనుక్కోమని చెప్పారు. అంతవరకు స్టే ఇచ్చారు. మరి స్టే ఇస్తే వాపస్ పంపించిన గన్మెన్లను మళ్ళీ రిస్టోర్ చేయాలి కదా. ఈ ఆర్డర్ తీసుకొని వీళ్ళు వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి పోతే, సార్ నా చేతిలో ఏమీ లేదు, అంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి పోయి ఎన్ని అడగాలి? ముఖ్యమంత్రిని అడగాలనుకుంటే ఇగో ఇవన్నీ చెప్తాడు. ఏవి? నువ్వు సివిల్ సప్లై స్కామ్ గురించి మాట్లాడకు, లేకపోతే ఈ విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం గురించి మాట్లాడకు, రకరకాల కుంభకోణం వచ్చి మాట్లాడకు, నువ్వెందుకు బీఆర్ఎస్లు ఉంటావు, నువ్వు వేరే మా పార్టీలకు రావచ్చు కదా అని ఇక బేరం పెడతాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మాభిమానం ఉన్నవాడు, ఆత్మగౌరవంతో బతికినవాడు, ఎన్నడూ కూడా తల వంచని వాడు, కేసీఆర్ గారు శిక్షణ ఇచ్చిన సైనికుడు. అందుకొరకు ఆయన ఇట్లాంటి పనులు చేయలేదు కాబట్టి లోపల కుమిలిపోయాడు. కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్కి పోయినప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వారి భార్య అయిన స్వప్న గారు, వాళ్ళిద్దరూ కలిసి కన్నెపల్లి పంప్ హౌస్కి పోయినప్పుడు కూడా ఆమె వాళ్ళ భార్యనే చెప్పారు, మేము కూడా పోయినాం, కానీ ఆ రోజు కూడా మా వారు నిజంగా మనసులో మనసు లేదు, ఎక్కువ దగ్గర బాధలో ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పారు. ఇంత తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. లేకపోతే 52 సంవత్సరాలు నాన్ వెజ్ తినడు, తాగుడు అలవాటు లేదు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడు, పెద్దగా ఏవి కూడా కోమార్బిడిటీస్ లేవు. సడన్గా రోహిణి హాస్పిటల్కి పోయి వెంటనే కుప్పగొలి 45 నిమిషాలు సిపిఆర్ చేస్తే తప్ప గుండె మరి మళ్ళీ పని చేయలేదు అని అంటే ఒక్కసారి ఎంత తీవ్రమైన ఒత్తిడికి గురంటారో ఒక్కసారి ఆలోచించండి. ఏం పాపం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు? ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. ఇప్పుడు మీరు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ మరి ఈ సివి ఆనంద్ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చారు, ప్రవీణ్ కుమార్ నీకు కూడా సెక్యూరిటీ తగ్గిస్తున్నాం, నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రద్దు చేస్తున్నాం, ఇగో నీ మీద మాకేం లేదు, కానీ మీకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నీకు భద్రత తగ్గించామని రికమెండ్ చేసింది అన్నాడు. అందులో చెప్పుకుంటూ ఆయన నాకు ఒక లెటర్ రాసిండు సివి ఆనంద్ గారు. ఆ లెటర్లో ఏం రాసిండయా అంటే, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వినాలి ఈ విషయం. సెక్యూరిటీ ప్రొవైడెడ్ బై ద స్టేట్ ఈజ్ ప్రివెంటివ్, డైనమిక్ అండ్ థ్రెట్ బేస్డ్. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual. Its nature and scale are periodically reviewed with reference to the prevailing threat perception, the capability and intent of the threat source, individual vulnerability and overall internal security situation. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాడంటే, ఒక వ్యక్తి గతం వల్లనో, లేకపోతే ఒక వ్యక్తి స్టేటస్ వల్లనో, ఒక వ్యక్తి పలానా ఆఫీస్లో ఉన్నాడనో, ఒక వ్యక్తికి ఒక పలానా ర్యాంక్ ఉందనో సెక్యూరిటీ గవర్నమెంట్ ఇవ్వదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఒక ఉపద్రవాన్ని ఆపడం కోసం, ఒక వ్యక్తి హత్య జరుగుతుంటే హత్య జరిగే అవకాశాన్ని తగ్గించడం కోసం మాత్రమే, అదేవిధంగా ఇతనికి ముప్పు ఉందా లేదా అని చూసిన తర్వాత మాత్రమే ఆయనకు సెక్యూరిటీ ఇస్తారని గౌరవ డీజీపీ గారు పారా నెంబర్ 6లో మాకిచ్చిన నోటీసులో, ప్రవీణ్ కుమార్కి ఇచ్చిన నోటీసులో రాశారు. ఇది అందరికి కూడా జనరల్గా వర్తిస్తుందని వారు చెప్పకనే చెప్పారు. కరెక్ట్. సో బాగుంది, ఇప్పటివరకు మంచిగా ఉంది. కానీ ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. అయ్యా డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, మరి మీ ఆదేశాల మేరకే నేను చేసిన, ఆయన ఎవరు అడిగినా కూడా నాకేం తెలుసు, సీఎం గారు ఏమన్నారు చేసినా అని ఆయన అంటున్నారు. సో మేము చేసినంత పని మీరు ఎక్కడ చేసిండని కొంతమంది అధికారులను పోరాడినట్టుగా నాకు తెలిసింది. సరే అవన్నీ ఆ విషయాలు ప్రొఫెషనల్ విషయాలకు నేను పోను, అది ఇది వేదిక కాదు, నేను మాట్లాడను వాటి గురించి. కానీ నేను ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడతా. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఏం కోంబింగులు చేసిండని, ఏ అల్ఖాయిదా తీవ్రవాద సంస్థ, లేకపోతే ఏ లష్కరే తొయ్యబా, ఏ జైషే మహమ్మద్, ఏ సిపిఐ మావోయిస్టులు మైనంపల్లి హనుమంతరావును టార్గెట్ చేస్తారు అని చెప్పి ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. చెప్పాలి డీజీపీ గారు, ఎందుకంటే నౌ యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ ద state, the security provided by the state is preventive, dynamic and threat based. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual.
నాట్ జస్ట్ ప్రవీణ్ కుమార్, ఎనీ ఇండివిజువల్, నాట్ జస్ట్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎనీ ఇండివిజువల్. మరి అట్లేటప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి 2+2 గన్మెన్ ఎందుకు ఇచ్చారు? డీజీపీ గారు చెప్పాలి. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక న్యాయం, మైనంపల్లి హనుమంతరావుకి ఇంకో న్యాయమా? కొండా మురళి, ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. కొండా మురళి గారికి 2+2 గన్మెన్ ఇచ్చారు. వరంగల్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొండా మురళి గారు ఆ 2+2 గన్మెనే కాదు, పోలీసు వాళ్ళందరూ పోతే ఆయన పోతే పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన కాన్వాయ్లో పోతారు. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు? నౌ యూ హ్యావ్ టు టెల్ డీజీపీ గారు, నార్ అటాచ్డ్, ఇది పర్మనెంట్ నార్ అటాచ్డ్ టు ద స్టేటస్, ఆఫీస్, ర్యాంక్ ఆర్ పాస్ సర్వీస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. వాట్ సర్వీస్? What is the contribution of Konda Murali garu? What is the contribution of Mainampalli Hanumantarao such that they deserve 2+2 personal security officers? అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండల రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో వారు ఏమి కోంబింగులు చేశారని, వారికి ఏ థ్రెట్ ఉందని, వారిని ఏ లష్కరే తొయ్యబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా, ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థలు వారిని టార్గెట్ చేస్తాయని విదేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ వెపన్స్ వారికి ఇచ్చారు. మరి అదే పట్నం నరేందర్ రెడ్డి, ఆయన పాపం చేసిండు. ఆయన పాపం చేసిన పాపం ఏంటంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. సునీత మహేందర్ రెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్, వారికి కూడా గన్మెన్ ఇచ్చారు. ఎట్లిచ్చారు? అనుమల తిరుపతి రెడ్డి గారికి ఉన్నదేంటి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి లేని అర్హత ఏంటి? ఇవాళ చెప్పాలి మీరు. బికాజ్ యూ హ్యావ్ టు బి వెరీ ఫెయిర్. తొలి తెలంగాణలో మొట్టమొదటి గిరిజన మహిళ మంత్రిగా అయ్యారు కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల. ఆమె పేరే సత్యవతి రాథోడ్. సత్యవతి రాథోడ్ గారికి గన్మెన్ తీసేశారు. ఆమె మాజీ మంత్రి. సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి. మాలోత్ కవిత మాజీ ఎంపీ. వీళ్ళిద్దరు కూడా గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. సత్యవతి రాథోడ్ అయితే ఆమె ఒక్కటే రోజున గన్మెన్ తీసిండు. పాపం ఆమె వెంటనే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి రిప్రజెంట్ చేశారు. చూస్తాం మేడం, చేస్తాం మేడం అంటే బీఆర్ఎస్ నాయకులు అంటే ఇంత చులకన. జోగు రామన్న మాజీ మంత్రి, ఆదిలాబాదు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏం పాపం చేసిండ్రండి? జోగు రామన్నకు ఒక్క దెబ్బన తీసేసిండ్రు గన్మెన్. మరి అదే జిల్లాలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐకే రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. ఏ బేస్ మీద ఇచ్చారు? జోగు రామన్నకు లేనిదేంది, ఐకే రెడ్డికి ఉన్నదేంది? జోగు రామన్నను ఎవరు చంపరు, ఐకే రెడ్డిని మాత్రం పెద్ద ఎత్తున ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థలందరూ కూడా విమానాలు, డ్రోన్లు వేసుకొచ్చి ఐకే రెడ్డిని చంపాలని ప్లాన్ చేస్తున్నారా? ఇక కుందూరు జానారెడ్డి, కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు. ఆయనకుండే ఒక్కటే, ఇప్పుడు ద డీజీపీ హస్ సెడ్ స్టేటస్, ఆఫీస్, ర్యాంక్ ఆర్ పాస్ సర్వీస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. నౌ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద స్టేటస్, వాట్ ఈస్ ద ర్యాంక్, వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ కుందూరు జానారెడ్డి గారు? హీ మే బి ఎక్స్ మినిస్టర్. అయితే జోగురామన్ కూడా ఎక్స్ మినిస్టరే, సత్యవతి రాథోడ్ కూడా ఎక్స్ మినిస్టరే. మరి వాళ్ళకు లేని స్టేటస్ ఈ కుందూరు జానారెడ్డికి ఏడికెళ్ళి వచ్చింది? ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. నాకు ఎవరో చెప్పారు ఆయనకు అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇచ్చారని, ఇంటి దగ్గర గార్డు కూడా పెట్టారని. ఆయన ఇద్దరు పిల్లలు, ఒక ఆయన ఎంపీ కావచ్చు, ఒక ఆయన ఎమ్మెల్యే కావచ్చు, జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు కావచ్చు. కానీ హూ ఈజ్ జానారెడ్డి నౌ? వాట్ ఈజ్ హిస్ స్టేటస్? ఆయన స్టేటస్ కేవలం రేవంత్ రెడ్డి గారికి రాజకీయ గురువుగా ఉండడమేనా? ఏంది ఆయన స్టేటస్? నల్గొండలో ఏ నాయకుడు అని చెప్తారు. మరి ఇప్పుడు అందరికీ అట్లటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఎక్స్ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారు అరే పాపం ప్రజాప్రతినిధులు వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది కూడా గన్మెన్ ఇచ్చారు. ఆ రూలు మీరు కూడా పాటించాలి కదా.
మరి మాకు కూడా ప్రాబ్లమ్స్. పెద్ద సుదర్శన్ రెడ్డికి ప్రాబ్లం లేకపోతే ఆయన వెపన్ ఎందుకు పెట్టుకుంటాడు? 30 సంవత్సరాల నుంచి ఇదే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిండు కదా. ఆయన మీద మీకు ఎందుకు కనికరం రావడం లేదు? ఓకే, మీరు ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు గ్రీన్ ఛానల్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. వరంగల్ నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకురావడానికి గ్రీన్ ఛానల్ ఇచ్చారు. మీకు, వరంగల్ పోలీస్ కమిషనర్కు, డీజీపీ గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కు, మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లనే చేయండి, సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆయన గుండెపోటు రాకన్నా ముందు జరిగిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఆయన సజీవంగా ఆయన ఇంకా అంటే ఆనందంగా మా మధ్యలో ఉండేవాడు. కానీ ఇలా పరిస్థితి లేదు. ఆయన హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్నాడు. ఎందుకింత కోపం? ఇప్పుడు అలంపూరు ఎక్స్ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ఉన్నాడు. ఎస్ఏ సంపత్ కుమార్కు 1+1 గన్మెన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన ఏం చేసినా ఇచ్చిండ్రు. పైడాకుల అశోక్, సీతక్క గారి నియోజకవర్గం ములుగు. పైడాకుల అశోక్, ఆయనకి ఏం తీవ్రవాద ముప్పు ఉంది? ఆయన మీద ఎప్పుడైనా యాక్షన్ టీం లేచిండ్రా తీవ్రవాదులు? ఆయన మీద ఏమైనా యాక్షన్ స్క్వాడ్లు తిరుగుతున్నాయా? లేకపోతే అల్ఖైదా, లేకపోతే మావోయిస్టులు, లేకపోతే శ్రీలంక నుంచో, నేపాల్ నుంచో, ఇంకెక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచో వచ్చి ములుగు ఏటూరు నగరం అడవులల్లో కర్రెగుట్టల మీద కానీ, లేకపోతే ఐలాపూర్ గుట్టలలో కానీ, తుపాకులగూడెం గుట్టల మీద కానీ కూర్చొని వెయిట్ చేస్తున్నారా మిషన్ గన్లు పట్టుకొని? ఆయనకు కూడా గన్మెన్ ఇచ్చారు. అజ్మీరా ప్రదీప్ ప్రహ్లాద్, ఆయన బీజేపీ 1+1. ఇక మాకు సీనియర్ నాయకుడు కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ గారు, ఆ అన్నకైతే 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన జైపాల్ యాదవ్ గారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు. ఆయన కేవలం ఎక్స్ఎమ్మెల్యే అయితే ఆయన తీసేసిండ్రు. మరి తల్లోజు ఆచారి ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు కదా. తల్లోజు ఆచారి ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు. ఆయనకెందుకు 2+2 గన్మెన్ ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి ఈ విషయం. ఏది ఆయన హోదా? What is his status? Now the learned DGP says neither permanent nor attached to the status, office, rank or past service of any individual. Then what is this? What is the threat to Mr. Talloji Achari such that you had to provide 2+2 gunmen? Can you please answer this question? Talloji Achari ఏ విధంగా టార్గెట్? జైపాల్ యాదవ్ గారికి లేనిదేంది, తల్లోజు ఆచారికి ఉన్నదేంటి? ఇక రీసెంట్లీ ఈశ్వరమ్మ యాదవ్ యాదాద్రి బోర్డు చైర్పర్సన్, యాదాద్రి బోర్డులో మెంబరు. ఆమె పాపము ఒక బీసీ సామాజిక వర్గం నుంచి, బహుజన సామాజిక వర్గం నుంచి వచ్చి ఆమె సీనియర్ రాజకీయ నాయకురాలు, అత్యంత మెజారిటీతో ఎల్బీ నగర్ మున్సిపాలిటీలో ఆనాడు కౌన్సిలర్గా గెలుపొందిన మహిళ, సీనియర్ రాజకీయ నాయకులు, 84 సంవత్సరాలను కూడా ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో ప్రజలకు సేవ చేస్తున్న ఒక ఉక్కు మహిళ. ఆమె యాదాద్రి బోర్డు మెంబర్గా పదవీ స్వీకార ప్రమాణం చేస్తేనే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ గారికి కాలింది. కాలి వెంటనే ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, వేస్ట్ ముండా అదని రకరకాల, నేను అనొద్దు సార్ క్షమించాలి, కానీ ఆ మాట అన్నాడు ఆయన. అనే వరకు ఆ రికార్డ్ అంతా కూడా వైరల్ అయింది. ఈమె పొద్దున్న నిద్రలేసే వరకు ఆమె చెప్పింది, నాకు బిడ్డకి ఇట్లా అంటారు చూడు బిడ్డ, నేను అమ్మమ్మ లాంటి నానమ్మ లాంటి దాన్ని, నాకు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు చూడు బిడ్డ, వీళ్ళు ఎట్లాంటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? జక్కిడి శివశరణ్ రెడ్డి గారికి 2+2 గన్మెన్ ఇచ్చింది. అరే తిట్టినోనికేమో గన్మెన్ ఇస్తేవి 2+2, తిట్లు తిన్న మహిళ, ప్రాణాపాయంలో ఉండే మహిళకేమో సీనియర్ రాజకీయ ఆమెకేమో అట్లనే పడేసిండ్రు. అంటే ఇంత దుర్మార్గం ఉంటుందా? మీరు ఆలోచించండి. ఇక పోలీసు శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తెచ్చుకున్న ఇన్స్పెక్టర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆనిముత్యం లాంటోడు. ఆయనను బిడ్డ నువ్వు అమ్మకు పుట్టినవా, కొడుకాన్ని సంగతి చూస్తా అని చెప్పి హోంగార్డులను పోలీసులను ఇష్టం వచ్చినట్టు పొట్టు తిట్టిన తూర్పు జగ్గారెడ్డి గారికి 2+2 గన్మెన్ ఇచ్చిండ్రు. ఏ బేసిస్ మీద ఇచ్చిండ్రు? ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇచ్చిండ్రా? ఎక్కడో రాసి ఉంది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గన్మెన్ ఇవ్వాలని ఎక్కడ రాసింది? ఎస్ఏ సంపత్ కుమార్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ అని, మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ మహారాష్ట్ర నుంచి తీసుకోవా? తెలంగాణ పిల్లల సొమ్ము తీసుకొని మహారాష్ట్రలో పోయి మరి రాజకీయం చేస్తున్నావు, మహారాష్ట్ర దగ్గర తీసుకో. ఆయనకి ఇచ్చిండ్రు. తూర్పు జగ్గారెడ్డికి గన్మెన్ ఇచ్చిండ్రు. మరి తూముకుంట నర్సారెడ్డికి గన్మెన్ ఇచ్చిండు. ఆయన ఎమ్మెల్యేనా ఏమన్నా? తూముకుంట నర్సారెడ్డి. మైనంపల్లి హనుమంతరావు 2+2. రౌడీలందరికీ మా ఈ ఏరియాలో ఆరాధ్యతమైన మైనంపల్లి హనుమంతరావుకి ఏమో 2+2. కొండా మురళి
ఎవరైనా పసునూరి దయాకర్, రాజనాల శ్రీహరి, ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఈయన బీజేపీ. ఎర్రబెల్లి ప్రదీప్రావుకు గన్మెన్ 1+1. మరి మా పెద్ద సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? మా దాస్య వినయభాస్కర్ ఏం పాపం చేసిండు? మా నన్నపనే నరేందర్ ఏం పాపం చేసిండు? తెలంగాణలో మొదటి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆయన ఏం పాపం చేసిన? ఆయనకి ఎందుకు తీసేసిండ్రు? ఆయన కూడా మాజీ డిప్యూటీ సీఎం కదా, మరి ఆయనకు కూడా ఇవ్వాలి కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఆదిలాబాద్లో ఆత్రం సక్కు గన్మెన్ ఇచ్చిండ్రు, పురాణం సతీష్కి ఇచ్చిండ్రు, వీళ్ళందరూ ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్సీలు. వేణుగోపాలాచారికి 1+1 గన్మెన్ ఇచ్చిండ్రు, ఐక్యారెడ్డికి 2+2 ఇచ్చిండ్రు, జోగురామన్న 0, బల్కా సుమన్ 0, దుర్గం చిన్నయ్య 0, నడిపల్లి దివాకర్ రావు 0. ఈ వరంగల్ అయితే నవీన్ రాజు అంట, డౌడ్ షీటర్ అని అందరూ అంటున్నారు, ఈయన కూడా గన్మెన్. పసునూరు దయాకర్ ఎక్స్ఎంపీ గన్మెన్. మరి పసునూరు దయాకర్కి 1+1 ఇచ్చినప్పుడు మాలోత్ కవిత ఏం పాపం చేసింది? ఆమె కూడా ఇవ్వాలి కదా. మాలోత్ కవిత ఏం పాపం చేసింది? ఆమె కూడా ఇవ్వాలి కదా గన్మెన్. సత్యవతి రాథోడు ఆమె పాపం చేసింది. సో ఈ విధంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనేది ఒక లోపభూయిష్టమైన, అంటే ఇష్టమైన వాళ్ళకు గన్మెన్, ఇష్టం కలిగిన వాళ్ళకు, ప్రశ్నలు అడిగిన వాళ్ళకు తీసేయి, వాడు సచ్చినా మంచిదే. తీవ్రమైన మానసిక ఒత్తిడి గురి కావాలి వీళ్ళందరూ కూడా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడో లేకపోతే మాజీ ఎంపీ ఉన్నప్పుడో లేకపోతే ఏది ఉన్నప్పుడో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీకు కనిపించలేదు. రేపు పొద్దున మీరు మాజీ ముఖ్యమంత్రి అయితే కూడా బీఆర్ఎస్ పార్టీ మీకేం గన్మెన్ తగ్గించదు, డోంట్ వరీ. కానీ అరాచక పాలన బంద్ చేయండి. ఇప్పుడు నేను ఇవాళ ఓపెన్గా డిమాండ్ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నుంచి, మీరు ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండేషన్ రద్దు చేయండి, పాత దానికి పోండి, మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించండి, ఈ విషయాలను మీరు ప్రజల ముందర పెట్టండి. బికాస్ దిస్ ఈజ్ పబ్లిక్ మనీ. ద గన్మెన్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్, ద బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ యు ఆర్ గివింగ్, ద డీజిల్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ ఈజ్ ఆల్ పబ్లిక్ మనీ. ఇట్ షుడ్ బి, మీ డీజీపీ గారు అన్నారు, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ క్లియర్ థ్రెట్, క్రెడిబుల్ థ్రెట్. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది మైనంపల్లి హనుమంతరావు గారికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది చెప్పాలి, తూర్పు జగ్గారెడ్డికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది, రౌడీ షీట్ల నుంచి థ్రెట్ ఉందా? ఆ రోజు సంగారెడ్డిలో 2 రౌడీ షీట్లను తీసుకొని పోయాడు కదా, వాళ్ళ నుంచి థ్రెట్ ఉందా? మైనంపల్లి హనుమంతరావుకి రౌడీ షీట్ల నుంచి థ్రెట్ ఉందా? మరి ఆయనకు థ్రెట్ ఉన్నప్పుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్కి ఎందుకు లేదు? ఆయన కూడా ఉండాలి లెక్క ప్రకారం. బల్కా సుమన్ కూడా ఉండాలి, కొప్పులేశ్వర్ కూడా 2+2 ఇవ్వాలి, జోగురామన్నకు కూడా గన్మెన్ ఇవ్వాలి. ఐక్యారెడ్డికి ఒక న్యాయం, జోగురామన్నకి ఇంకో న్యాయం ఎట్లుంటుంది? జైపాల్ యాదవ్కి ఒక న్యాయం, ఉప్పల వెంకటేష్కి ఒక న్యాయము, తల్లోజ్ ఆచార్యకు మరో న్యాయం. అంటే నువ్వు బీజేపీ కాంగ్రెస్ దోస్తి, బాయ్, ఎర్రబెల్లి ప్రదీప్రావుకి ఒక న్యాయము, దాస్య వినయభాస్కర్కి ఇంకో న్యాయం. ఈ విధంగా మీరు ముసుగులో గుద్దులాట కాదు. ఐ డిమాండ్ ద గవర్నమెంట్, మీరు దయచేసి థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్, సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండేషన్స్ ఏ బేసిస్ మీద చేసిండ్రు ఆ విషయాలు ప్రజల ముందర పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఇది సీక్రెట్, మేము చెప్పము, వాళ్ళ ప్రాణాలకు ముప్పు అంటే మరి మా ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది, మా పెద్ద రెడ్డి ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది. అందుకొరకైతే అంత తీవ్రమైన ఒత్తిడికి లోనైండు. ఇలా హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు ఆయన. ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు. మీకు చెప్తారా రేవంత్ రెడ్డి గారు? పైడాకుల అశోక్ న్యాయము, పైడాకుల అశోక్ ఒక న్యాయము, సత్యవతి రాథోడ్కు మరొక న్యాయం ఉండదు కదా, మాలోత్ కవితకు ఒక న్యాయము, సునీత మహేందర్ రెడ్డికి ఇంకొక న్యాయం ఉండదుగా, పట్నం నరేందర్ రెడ్డికి ఒక న్యాయము, అనుముల తిరుపతి రెడ్డికి కొండలరెడ్డికి ఇంకో న్యాయం. అనుముల తిరుపతి రెడ్డి మీద థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ ఏమున్నది? ముఖ్యమంత్రి బంధువులే ఆయన హోదా అయితే, ముఖ్యమంత్రి సోదరుడు ఆయన హోదా అయితే, షో మీద ఎల్లో బుక్, ఆ బ్లూ బుక్కో ఎల్లో బుక్ ఉంటుందిగా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో, అందులో ముఖ్యమంత్రి బంధువులు వాళ్ళందరికీ కూడా అత్యాధునిక ఆయుధాలతో బీపీ కార్లు ఇవ్వాలి, అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని ఎక్కడ రాసినదో దయచేసి ఆ విషయాలు ప్రజల ముందర పెట్టండి. జానారెడ్డి గారికి 2+2 గన్మెన్ ఇవ్వాలని, బీపీ కార్ ఇవ్వాలని, ఇంటి ముందర గార్డు పెట్టాలని ఎక్కడ రాసున్నది? ఆయన హోదా కేవలం రేవంత్ రెడ్డి గారికి దోస్తు కావడం వల్లనేనా? ఏంటి ఎక్కడ రూల్? అందుకొరకే అర్జెంటుగా థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా బయట పెట్టాలి. అదేవిధంగా ఫహీం ఖురేషి, అదేవిధంగా వాసవి బిల్డర్స్ అనేటోడు ఎవడైతే విజయ్ కుమార్ ఉన్నాడో వాడు, ఈ ఫహీం ఖురేషి కలిసి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద చేసిన కుట్ర అవుతుందో ఆ కుట్ర బహిర్గతం కావాలి.
బరాబర్ కావాలి. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికి కూడా ముప్పు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎంపీలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు కూడా భద్రత వెంటనే పునరుద్ధరించాలి. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా 5-6 మంది ఎక్స్ఎమ్మెల్యేలు గౌరవ హైకోర్టుకు పోయి వాళ్ళు ఒకటి తెచ్చుకున్నారు, ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ను కూడా మీరు హానర్ చేయడం లేదు. ఎందుకు అంటే కోర్టులు అంటే నిన్న రంగనాథ్ గారిని తీసేయమని కోర్టు ఏ విధంగా అయితే ఆర్డర్ ఇచ్చిందో, మీరు డివిజన్ బెంచ్ పోతాము, ఎక్కడ పోతాము, అక్కడ పోతామని ప్రభుత్వంలో ఎవరిని ఎక్కడ నియమించుకోవాలో మా హక్కు అని మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము కూడా ఏమంటున్నామంటే మాకు ముప్పున్నప్పుడు మమ్మల్ని కాపాడడం ప్రభుత్వం హక్కు. దానికోసమే మేము కోర్టు గడప దొక్కాము, న్యాయస్థానం గడప దొక్కాము. గౌరవ న్యాయస్థానం మా బాధను అర్థం చేసుకొని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ చూపాలి కదా. పెద్దివర్షన్ రెడ్డి గారు పోయి ఆర్డర్ వరంగల్ కమిషనర్కి ఇస్తే సార్ నాకేం తెలియదు ఎస్ఆర్సీ పోయి అడగన్నాడు. ఎవరు ఎస్ఆర్సీ? ఏ చెట్టు కింద ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ బతుకమ్మ కుట్టను ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ హుసేన్ సాగర్లో ఉంటాడు ఎస్ఆర్సీ? ఎస్ఆర్సీ పేరు చెప్పి మా జీవితాలను, మా ప్రాణాలకు ముప్పు తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా చివరిగా మీరు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అన్నారు. అయ్యా, కర్ణాటకలో బుల్లెట్ ప్రూఫ్ కార్స్ మినిస్టర్లకు లేవు, కేరళలో లేవు, తమిళనాడులో లేవు, మహారాష్ట్రలో లేవు, ఒరిస్సాలో లేవు. మరి తెలంగాణలో ఎందుకు మినిస్టర్లకు? మీరే అన్నారు, డీజీపీ గారు ఏమన్నారు, ఆయన ఇచ్చిన డాక్యుమెంట్ ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ దట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ బీన్ ఎఫెక్టివ్లీ ఎలిమినేటెడ్ విత్ ద ఆర్మ్డ్ అండర్గ్రౌండ్ క్యాడర్స్ హ్యావింగ్ either surrendered, been arrested or neutralized. Telangana has likewise emerged as a Naxal-free state and with no active underground Maoist leaders or cadres operating within the state. అప్పుడు తీసేయండి మంత్రులందరికీ కూడా. ఎందుకు వాళ్ళకు? మంత్రులకు, విప్పులకు, జానారెడ్డికి వీళ్ళందరికీ ఇచ్చిండ్రుగా. ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు మీకు దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ అట్లనే పెట్టుకున్నారు కదా. అందరికీ తీసేయండి. మరి వాళ్ళకొక న్యాయము పెద్దివర్షన్ రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదుగా, వాళ్ళకొక న్యాయము సత్యవతి రాథోడ్ గారికి ఇంకో న్యాయం ఉండకూడదుగా. బీ ఫెయిర్. దీని మీద మేము తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, పోరాటం చేస్తాం. మీరు ప్రజాధనంతో మీరు మీకు ఇష్టమైన వాళ్ళకే గన్మెన్లను ఇచ్చుకొని వాళ్ళ హోదాను పెంచి మా ప్రాణాలకు మాత్రం ప్రమాదం కల్పిస్తే ఈ విధంగా ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు తీవ్ర అస్తత్వతకు గురయ్యే ప్రమాదం ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మాకు గ్రీన్ ఛానల్ ఇచ్చారు. వెరీ వెరీ వి హైలీ అప్రిషియేట్ ఇట్ అండ్ వి థ్యాంక్ యూ. బట్ అసలు ఆ పరిస్థితే రాకుండా చూసే అవకాశం ఉన్నది. అందుకొరకే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. మేము తప్పకుండా గౌరవ న్యాయస్థానాన్ని ఈ ఎస్ఆర్సీ పేరు మీద బీఆర్ఎస్ నాయకులను గొంతు నొక్కాలని ప్రయత్నం చేసి ఏదైతే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో, దీని మీద తప్పకుండా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అవసరం అనుకుంటే ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అసలు ఈ సెక్యూరిటీ అనేది ఎట్లా ఘోరంగా మరి మిస్యూజ్ అవుతూ ఉన్నది